ఆప్కాబ్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎక్సాప్షో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, ఆర్సీఎస్ కమిషనర్ ఏ బాబు, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి, ఆప్కాబ్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో పాటు 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్కాబ్ డీసీసీబీ ఫ్యాక్స్ నందు డిజిటల్ టెక్నాలజీని మరింత పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సహకార బ్యాంకుల్లో 2023-24 అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీసీసీబీలను అవార్డులతో సత్కరించారు. రాష్ట్రంలోని సౌత్ జోన్కి సంబంధించి 2025 నాటికి ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు 3,434 కోట్ల వ్యాపారం చేయగా అందులో డిపాజిట్లు 866 కోట్లు, లోన్లు 2,568 కోట్లతో ప్రథమ స్థానంలో నిలవగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సదరు ప్రకాశం జిల్లా డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, సిఇఓ వై ప్రకాష్లను అవార్డులతో సత్కరించారు. ఈ అవార్డుతో పాటు 1,50,000 రూపాయల ఇన్సెంటివ్ చెక్కును అందజేశారు. అనంతరం చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, సిఇఓ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో సహకార బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. Over darkness. It marks the beginning of something sacred and significant, a moment where we invoke the blessings for wisdom, clarity and collective progress. Values fosters cross-learning and acts as catalyst for innovation, integrity and institutional growth. Thank you very much, sir. Going to South Coastal Region for the year 2023 and 24, the recognition goes to Prakasham DCCB. I request PIC K. Sitaramaya Garu and CEO Prakash Garu to come on to the dais and take the award. So Prakasham DCCB 2025 మార్చికి గాను 3,434 కోట్ల బిజినెస్ తో నడుస్తుంది సార్. ఇందులో 866 కోట్ల డిపాజిట్స్, 2,568 కోట్ల లోన్స్తో ముందుకు నడుస్తుంది. మోహన్ కృష్ణ పిఐసి, మార్కాపూర్ ప్యాక్స్ బి కాసయ్య, షేక్ అబ్దుల్ వహాబ్ సిఇఓ అండ్ పిఐసి, కుంకలమర్రు ప్యాక్స్ ఎం రవీంద్ర వాసు గారు సిఇఓ అండ్ కె మోహన్ రావు గారు పిఐసి. 2024-25 సంవత్సరానికి గాను ప్రకాశం నుండి ఉప్పగుండూరు, ఇంకొల్లు, సోమవరపాడు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఉప్పగుండూరు ప్యాక్స్ ఎన్ కోటేశ్వరరావు గారు, టి కృష్ణమోహన్ గారు. ఇంకొల్లు ప్యాక్స్ ఎన్ తిరుపతి రాయుడు గారు, టి మారుతిబాబు గారు. సోమవరపాడు ప్యాక్స్ వై సతీష్ గారు, ఎం వెంకట సుబ్బారెడ్డి గారు. నెక్స్ట్ నెల్లూరు డీసీసీబీ వాళ్ళని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అన్నమేడు ప్యాక్స్, నేలబల్లి ప్యాక్స్, నిడిగల్లు ప్యాక్స్. ఐ రిక్వెస్ట్ పిఐసి అండ్ సిఇఓ ఆఫ్ నెల్లూరు డీసీసీబీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి,
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatannanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటన్న నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.